రామగుండం రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రామగుండం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను సందర్శించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్ సందర్శనకి వచ్చిన జీఎంను భారతీయ జనతా పార్టీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి జీఎం అరుణ్ కుమార్ జైన్ను షాల్వాతో సత్కరించి స్థానిక సమస్యల గురించి మెమరాండం ఇచ్చారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం రైల్వే స్టేషన్ నుండి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల గురించి, పెద్దంపేట్, కుందనపల్లి, కన్నాల గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణాల గురించి జీఎంని కోరామన్నారు. రామగుండం ప్రాంతం పారిశ్రామికంగా ఎన్నో పరిశ్రమలు ఇక్కడ విస్తరించి ఉన్నాయి. ఇక్కడి నుండి వివిధ ప్రాంతాలకు ఎంతో మంది ప్రజలు, ఇక్కడ అధికారులు ఇక్కడి నుండి ప్రయాణాలు కొనసాగిస్తారు. రామగుండం ప్రాంతం ఇక్కడ పరిశ్రమలతో పాటు జనాభా కూడా అధికంగా ఉండడం వలన ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లు నవజీవన్ ఎక్స్ప్రెస్, జైపూర్ ఎక్స్ప్రెస్, గంగా కావేరి ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ నిలపాలని కోరారు. ఉదయం 8 గంటలకు రామగుండం నుండి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ రైళ్లు వేయాలని, తిరుపతి, షిరిడీకి ప్రత్యేకమైన రైళ్ల సౌకర్యం కల్పించాలని, పెద్దంపేట రైల్వే గేటు వద్ద, కుందనపల్లి రైల్వే గేటు వద్ద, కన్నాల రైల్వే గేటు వద్ద 3 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించగలరని విజ్ఞప్తి చేశారు. రామగుండం ప్రజల సౌకర్యార్థం రైళ్ల నిలుపుదల, ప్రజల నిత్యం రాకపోకలకు సంబంధించిన రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి తోడ్పడగలరని మనవి చేశామన్నారు. ఇవాళ రామగుండం రైల్వే స్టేషన్ను రైల్వే జీఎం గారు సందర్శించడం జరిగింది. వారిని కలిసి ఇక్కడ ఇబ్బందులను వారికి తెలియజేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుందనపల్లి, పెద్దంపేట్, కన్నాల ఈ 3 రైల్వే గేట్లకు సంబంధించి చాలా సంవత్సరాల నుండి అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాకపోకలకి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. చాలామంది మహిళలు, ప్రసవ వేదనతోటి వచ్చేవాళ్ళు, ప్రయాణికులు దాదాపుగా 20, 25, 30 నిమిషాల పాటు ఆ గేట్ల దగ్గర వేచి ఉండడం, అనేక రకాలుగా ఇబ్బందులు, ఏమన్నా ఇన్సిడెంట్లు అయినా కూడా 108 పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రకమైన ఇబ్బందులని వారికి తెలియజేస్తూ ఈ 3 రైల్వే గేట్ల వద్ద ఆర్ఓబీలని వెంటనే శాంక్షన్ చేపించి నిర్మాణం చేపట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా శాంక్షన్ చేపించి వెంటనే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని త్వరగతిన అవి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని చెప్పి వారు సానుకూలంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి చాలామంది ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజలంతా కూడా నిత్యం హైదరాబాద్ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఉదయం భాగ్యనగర్ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైన్స్ లేకపోవడంతో ప్రత్యేకంగా మరొక రైలుని ఉదయం 8, 9 ఆ మధ్యలో ప్రత్యేక రైలుని ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం నుండి వెళ్ళే వాళ్ళకి తిరుపతికి ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని, తర్వాత ఇంకా ఇక్కడ నుంచి దీని మీదుగా వెళ్ళేటువంటి నవజీవన్, తర్వాత స్వర్ణ జయంతి, ఇంకా ఈ ట్రైన్లన్నీ కూడా ఇక్కడ ఆల్టింగ్ ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ద్వారా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తప్పకుండా వాటిని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది.